నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం 10,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మార్పు కావాలి అనే నినాదంతో మార్కాపురంలో బహిరంగ సభ జరిగింది. మార్కాపురం పట్టణ నడిపొడ్డున ఉన్న షాదీఖానా ఆవరణలో సిపిఐ మార్కాపురం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. నూతన జిల్లాగా ఏర్పడిన మార్కాపురానికి తగిన స్థాయిలో నిధులు కేటాయించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, రహదారులు, సాగునీరు, తాగునీరు, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కాపురం జిల్లా అభివృద్ధి చెందాలంటే భారీ స్థాయిలో ప్రత్యేక నిధులు అవసరమని తెలిపారు. మార్కాపురం జిల్లా అభివృద్ధి కోసం ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ నాయకులు అందే నాసరయ్య, షేక్ కాసిం తదితరులు ఉన్నారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు శ్రేణులన్నీ ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పని పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆఖరిగా సెప్టెంబర్ 1వ తేదీ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో పెద్ద బహిరంగ సభ జరగబోతూ ఉంది. మార్పు కావాలి, మార్పు కోసం అని చెప్పేసి అనేటువంటి నినాదంతో ఈరోజు దేశం మొత్తం మీద ఈ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రజల సమస్యలను విస్మరించి కార్పొరేట్ కంపెనీల సేవలో తరించిపోతున్నారు. ఇచ్చినటువంటి హామీలు ఏవి పరిష్కారం కాల. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో మేము అధికారంలోకి వస్తే 1 నెలలో ధరలు కంట్రోల్ చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాకా ఆ ఊసెత్తకపోగా అప్పుడు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు 120 రూపాయలు అయింది. 2 కోట్ల ఉద్యోగాల సంగతి గాలికి వదిలేశారు. దాని ఫలితంగానే ఈరోజు విద్యార్థులు, యువకులు నిరుత్సాహపడి నిర్వేదానికి గురై ఢిల్లీ నడివీధుల్లో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తే వారి సమస్య పరిష్కారం చేయకుండా వారిపైన లాఠీ చార్జీ చేయడం జరిగింది. రైతాంగ సమస్యలు కనీస ధర, మద్దతు ధర కోసం పోరాటం చేస్తే ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇది అదేవిధంగా రైతులు, మహిళలపైన, మైనార్టీలపైన విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. ఈ సమస్యలపైన పార్లమెంట్లో లేవనెత్తితే వీటిపైన సమాధానం చెప్పకుండా అటు ప్రధానమంత్రి, ఇటు అమిత్ షా గారు పారిపోయినారు. అయితే ఈరోజు దురదృష్టం ఏంటంటే నిర్మలమ్మ గారు ఆర్థిక శాఖ మంత్రి చెప్తా ఉంది కమ్యూనిస్టులు పారిపోతూ ఉన్నారని చెప్పిన. అయ్యా, నిర్మలమ్మ గారు చెప్పే సమాధానం కాదు మాకు కావాల్సింది. ఈ జరిగినటువంటి పరిణామాలపైన, విద్యార్థులపైన లాఠీ చార్జీ పైన ఈ సమస్యల పరిష్కారం చేయడం సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పాలంటే ఆయన పారిపోతూ ఉన్నాడు. మీ నాయకులు పారిపోతూ ఉన్నారు. మేము అడిగినటువంటి సమాధానాలకు సమాధానం చెప్పలేక మీ నాయకులు పారిపోతూ ఉన్నారు. కమ్యూనిస్టులకు పారిపోయినట్టు చరిత్ర లేదు. ఎక్కడున్నా కమ్యూనిస్టులు నిలబడి పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. మీ చరిత్ర అంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ చరిత్ర అంతా అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు అడుగులకు ముడుగులెత్తి జైల్లో పెడితే వాళ్ళని అడుక్కొని బయటపడి మీరు వాళ్లకు సేవ చేసినటువంటి చరిత్ర మీది. కానీ వీరోచితంగా పోరాడి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది. అందువల్ల ఈరోజు కమ్యూనిస్టులను పోరాటాలు చేస్తున్నట్టు ప్రజల పక్షాన్ని నిలబడినాం. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని చెప్పని, అందుకోసం నినదించడానికి రేపు ఢిల్లీకి సెప్టెంబర్ 1వ తేదీన పెద్ద ఎత్తున తరలి ఈ రాష్ట్రం నుంచి కూడా జనం పెద్ద ఎత్తున తరలిపోతున్నారు. అందువల్ల దీనికి ప్రజలందరూ సహకరించినటువంటి ప్రజలకు సహకరించాలని మిగతా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.